హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? మనం ఇంతకుముందు క్లాసెస్లో అడిషన్ ఏ విధంగా చేయాలి బిగినర్స్కి అనేది డిస్కస్ చేశాం కదా. అదేవిధంగా ఈరోజు మనం సబ్స్ట్రాక్షన్ అంటే మనం తీసివేతలు, వ్యవకలనం అని అంటారు. దాన్ని ఏ విధంగా మనం ముందుగా అండర్స్టాండ్ చేసుకొని ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకుందాం. సరే పిల్లలు, మీకు అందరికీ ఆటలు అంటే ఇష్టం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్యాట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని బ్యాట్స్ ఉన్నాయి. ఒకసారి కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయో. అవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఈ బ్యాట్స్లో నుంచి నేను ఒక బ్యాట్ తీసుకున్నాను అనుకోండి. ఇందులో నుంచి నేను ఒక బ్యాట్ తీసుకున్నాను. అప్పుడు ఎన్ని బ్యాట్స్ ఉంటాయి చెప్పగలరా? వెరీ గుడ్, 4 కదా. సో ఇది మీరు ఎలా చెప్పగలిగారు అంటే, మీరు ఇక్కడ చేసిన ఆపరేషన్ ఏంటి అంటే సబ్స్ట్రాక్షన్ అనేది చేశారన్నమాట. దాన్ని మనం ఈ సబ్స్ట్రాక్షన్ అనేది మీకు ఆల్రెడీ మీరు డైలీ లైఫ్లో చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు మీరు డైలీ లైఫ్లో సబ్స్ట్రాక్షన్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సరే, మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొనాలన్నా కరెన్సీలో కూడా మీరు సబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా డైలీ లైఫ్లో ప్రతి చోట సబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇది ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము ఏం చెప్పారు మీరు? టోటల్ 5 బ్యాట్స్ ఉన్నాయి. అందులో నుంచి నేను ఒక బ్యాట్ తీసుకున్నా కదా. ఒక బ్యాట్ తీసుకున్నప్పుడు మీరు రిజల్ట్ చెప్పారు. ఏమని చెప్పారు? 4 బ్యాట్స్ మిగిలాయని చెప్పారు కదా. అది ఏ విధంగా రాసుకుంటామంటే, టోటల్ ఎన్ని బ్యాట్స్ ఉన్నాయి? 5 బ్యాట్స్ ఉన్నాయి. అందులో నుంచి ఎన్ని తీసుకున్నాను నేను అంటే 1 బ్యాట్ తీసుకున్నా. తర్వాత సబ్స్ట్రాక్షన్కి సింబల్ ఏమిటంటే మైనస్. ఈ విధంగా రాసుకుంటాము దీన్ని. ఇప్పుడు మీరు 1 బ్యాట్ తీసుకున్నప్పుడు ఎన్ని మిగిలాయని చెప్పారు? 4 మిగిలాయి. కాబట్టి మనం ఈ విధంగా 4 అని రాసుకుంటాం. దీన్నే మీరు ఏమేమి తీసుకోవచ్చు అంటే పెబెల్స్ ద్వారా కానీ, స్టోన్స్ ద్వారా కానీ, స్ట్రాస్ ద్వారా కూడా చేయవచ్చు. గోళీలు అయితే కూడా చాలా ఈజీగా చేయగలుగుతారనమాట. ఏ విధంగా అంటే, ఇక్కడ 5 అంటే ఇవి ఈ స్టోన్స్ తీసుకున్నారనుకోండి. 5 స్టోన్స్ తీసుకుంటారు. అందులోంచి ఒక స్టోన్ తీసేయమని చెప్తాం. అంటే 1 2 3 4 5 స్టోన్స్లో నుంచి 1 స్టోన్ తీసేస్తాం. అంటే ఈ 1 తీసేసామనుకోండి, ఎన్ని మిగిలాయి? 1 2 3 4. ఈ విధంగా. అదేవిధంగా మీ దగ్గర స్ట్రాస్ అవైలబుల్ ఉంటే స్ట్రా కూడా వాడి మీరు స్టార్టింగ్ బిగినర్స్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ విధంగా మీరు చేయవచ్చు. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఈ 5 బ్యాట్స్ నుంచి నేను ఏం చేశాను? ఒక 2 బ్యాట్స్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చేసాను అనుకోండి, పక్క క్లాస్ వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. టోటల్ ఎన్ని బ్యాట్స్ ఉన్నాయి? 5 బ్యాట్స్. అందులో నుంచి 2 బ్యాట్స్ ఇచ్చేసాం. అప్పుడు 5లో నుంచి 1 2 3 4 5 కదా. అందులో నుంచి 2 ఇచ్చేస్తే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకు? 3. 2 ఇచ్చేస్తున్నా. ఎన్ని ఉన్నాయి? 3. ఈ విధంగా మనము స్టోన్స్ ద్వారా స్టార్టింగ్ స్టేజ్లో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా వెర్టికల్గా మనం ఈ విధంగా రాసుకుంటాము. కానీ హారిజాంటల్గా మనం దీన్ని ఏ విధంగా రాస్తామంటే 5 - 1 = హౌ మచ్? తర్వాత 5 - 2 = హౌ మచ్? అంటే 5 - 1 ఎంత వచ్చింది మనకు? ఇక్కడ 4. 5 - 2 3. ఇదే విధంగా 5 - 3 ఎంత వస్తుంది? 2. 5 - 4 1 వస్తుంది. ఈ విధంగా మనము స్టార్టింగ్లో ఈ విధంగా నేర్చుకోవచ్చు అన్నమాట. హారిజాంటల్ లైన్ ఉపయోగించి సబ్స్ట్రాక్షన్ ఈజీ వేలో ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. మనకు ఇప్పుడు నేను 1 to 20 నెంబర్స్ వరకు చెప్తాను. ఒకసారి గమనించండి. మనకు ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి ప్రాబ్లం. ఇది 14 - 5 = హౌ మచ్ అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏ విధంగా చేయాలంటే, మీరు ముందుగా ఇచ్చిన నెంబర్ ఎంత అంటే 14. 14కి మీరు ఏం చేస్తారంటే దీనికి సర్కిల్ చేసుకోండి. 14 - 5 కాబట్టి ఇక్కడ నుంచి మీరు వెనక్కి 5 నెంబర్స్ రండి. 1 2 3 4 5. అంటే మనకు రిజల్ట్ ఎంత వస్తుంది అంటే 14 - 5 వచ్చి మనకు 9 వస్తుంది. ఓకేనా?
సరే, ఇదే విధంగా మీరు ఇంకొక ప్రాబ్లం చెక్ చేద్దాం. 19 మైనస్ 2 ఇది చూద్దాం. 19 అంటే ఎక్కడుంది మనకు? ఇక్కడ ఉంది కదా 19. 19 నుంచి మనం 2 నెంబర్స్ వెనక్కి వస్తే 1 2 ఎంత వచ్చింది? 17. అంటే 19 మైనస్ 2 17. ఇంకొక నెంబర్ చెక్ చేద్దామా? 8 మైనస్ 4 ఇది చూస్తే మనం 8కి సర్కిల్ చేద్దాం. ఇక్కడ నుంచి 4 నెంబర్స్ వెనక్కి వస్తే 1 2 3 4 ఎంత వచ్చింది ఆన్సర్ మనకు? 4. ఓకే, ఈ విధంగా మనం నెంబర్ హారిజాంటల్ లైన్ని ఉపయోగించి మనము ఈ విధంగా కూడా మనము సబ్స్ట్రాక్షన్ చేయవచ్చు. ఇప్పుడు మనం 18 మైనస్ 4 ఈ సబ్స్ట్రాక్షన్లో మనము ఇంతకుముందు సింగిల్ డిజిట్వి ఎలా చేయాలో మీరు ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు 18 మైనస్ 4 అంటే మీరు దీన్ని ఏ విధంగా ఈ కాన్సెప్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే 18 అంటే మీరు ఈ విధంగా వెర్టికల్గా ఇలా రాసుకుంటారు కదా, 18 మైనస్ 4. దీని అర్థం ఏమిటంటే 18 అంటే ఇక్కడ ఇది 1 ప్లేస్లో ఎంత ఉంది అంటే 8 ఉంది కాబట్టి 8 1s ఉన్నాయన్నమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్లస్ తర్వాత ఇది 1 అంటే 8 1s ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ 1 అంటే 1 10 ఉందన్నమాట ఇక్కడ. అంటే 8 1s వచ్చి 8 1 10 అంటే 10 అవుతుంది ఇది. ఇదే విధంగా ఇక్కడ కింద 4 అంటే 4 1s ఉన్నాయి. ఇక్కడ 4 1s ఉన్నాయి. దీన్ని మనము ఈ విధంగా టోటల్గా ఇప్పుడు చూద్దాం. 1s ఎన్ని ఉన్నాయనేది చూస్తాము, తర్వాత 10s ఎన్ని ఉన్నాయనేది చూస్తాము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8 1s ఉన్నాయి. 8 1sలో నుంచి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సబ్స్ట్రాక్షన్ కదా, మనం చేసే ఆపరేషన్ ఏంటి ఇక్కడ అంటే సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం. 8 1sలో నుంచి 4 1s వెళ్తే తీసేసామనుకో, సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 4 1s ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా 1 10 ఉంది, ఇక్కడ ఏమీ లేవు కాబట్టి 1 10 ఉంటుంది. అంటే టోటల్ పైన మనకు ఇక్కడ టోటల్గా మనకు రిజల్ట్ ఎంత వస్తుందంటే ఇది 14. ఓకే, మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏమని అర్థం చేసుకోవాలి అనేది చూడాలన్నమాట. ఇక్కడ 18 అంటే 1 10 ఉంది, 8 1s ఉన్నాయి. 4 అంటే 4 1s ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ 8 1sలో నుంచి 4 1s తీసేస్తున్నాం. అదేవిధంగా 1 10లో నుంచి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ అదేవిధంగా 1 10 అలానే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 4 1s ఉన్నాయి, 1 10 ఉంది. టోటల్గా మనకు రిజల్ట్ ఎంత వస్తుందంటే 14 వస్తుంది. ఇదే విధంగా మనము మిగతావి కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. 46 మైనస్ 3 కదా, ఇది -3 ఈ విధంగా రాసుకుంటాం. తర్వాత 46 అంటే 6 1s ఉన్నాయి, 4 వచ్చి 10s ఉన్నాయి. 4 10. ఓకే, అదేవిధంగా 3 1s ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 6 1sలో నుంచి 3 1s తీసేస్తే మనకు 3 1s ఉంటాయి. అదేవిధంగా 4 10sలో నుంచి ఏమీ తీయలేదు కాబట్టి 4 10s అలానే ఉంటాయి. ఓకే, 46 మైనస్ 3 ఇప్పుడు ఎంత అయినట్టు? టోటల్ పైన 43. ఇక్కడ 3 ఇక్కడ 4. మనకు కాన్సెప్ట్ ఏమిటి అనేది ఇక్కడ అర్థం కావడానికి ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. 46 అంటే 4 6 నెంబర్స్ అనేది కాకుండా 4 10s ఉన్నాయి, 6 1s ఉన్నాయి అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఇది అర్థం చేసుకొని మీరు చేసుకోవాలన్నమాట. ఏదైనా కూడా ఇప్పుడు అడిషన్ కూడా సబ్స్ట్రాక్షన్ కానీ ఏదైనా కూడా 46 అంటే ఏమని? 4 10s ఉన్నాయి, 6 1s ఉన్నాయని. 18 అంటే 1 10 ఉంది, 8 1s ఉన్నాయి అనే కాన్సెప్ట్ మీకు గుర్తు ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు సబ్స్ట్రాక్షన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా చేయగలరు. చిల్డ్రన్, ఇది ఒకసారి గమనించండి. ఇది 786 మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 954 మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇప్పుడు ఇది 786 అంటే మీరు ఏమని రాసుకుంటారు? 786 మైనస్
42 కదా, ఈ విధంగా రాసుకొని చేస్తారు. సరే, ఇందులో మనకు ఈ ఈ కాన్సెప్ట్ ఏమిటి అంటే ఇక్కడ 1s 10s 100 ప్లేస్, ఈ ప్లేస్ వాల్యూ మీకు బాగా గుర్తుండాలి. ఎందుకంటే నెక్స్ట్ మీకు ఇది ప్లేస్ వాల్యూని బట్టి మీరు చేస్తే గుర్తు చేసుకొని ప్లేస్ వాల్యూ గుర్తు పెట్టుకొని మీరు చేయగలిగితే చాలా ఈజీగా తర్వాత చేయబోయే సబ్స్ట్రాక్షన్ ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ 786 అంటే ఏమిటంటే ఇందులో 6 1s ఉన్నాయి, తర్వాత 8 10s ఉన్నాయి, తర్వాత ఈ 7 వచ్చి హండ్రెడ్స్ అన్నమాట. 7 హండ్రెడ్స్ ఉన్నాయి. ఇది 786 అంటే అర్థం ఏమిటంటే 6 1s 8 10s 7 100s ఉన్నాయి. ఇందులో నుంచి మనం దేన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నామంటే 2 1s 4 10s, దీన్ని మనము సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు 6 1s లో నుంచి 2 1s తీసేస్తే ఇది మనం చేయగలుగుతాం ఈజీగా. 6 - 2 ఎంత అవుతుంది? 4. అంటే 4 1s మిగులుతాయి మన దగ్గర. తర్వాత 10s 8 10s ఉన్నాయి. 8 10s లో నుంచి 4 10s తీసేస్తున్నాం. 8 10s లో నుంచి 4 10s తీసేస్తే మనకు ఎంత వస్తుందంటే 4 10s. అదేవిధంగా 7 100s లో నుంచి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనము ఏమి తీయము, కాబట్టి 700s కు 700 అలానే మిగిలిపోతుంది. 700s మనకు దీన్నే మనం ఇక్కడ ఏ విధంగా రాస్తామంటే 6, ఇక్కడ 4 వచ్చింది కదా, ఇది 1s ప్లేస్లో ఎంత వస్తుంది? 4 వస్తుంది. 10s ప్లేస్లో ఏమొస్తుంది? ఇక్కడ కూడా 4 వస్తుంది. 100 ప్లేస్లో 7 వస్తుంది. 744. దీన్నే మనం ఇక్కడ తర్వాత ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? ఇక్కడ 744 అని రాస్తాము. మనకు ఇది చేయగలగాలి, కానీ మన కాన్సెప్ట్ ఏమిటి అనేది ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది 1s, ఇది 10s, ఇది 100 ప్లేస్ అనేది గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకేనా? అదేవిధంగా దీన్ని చూద్దాం. 954 - 32, దీన్ని ఈ విధంగా రాసుకుంటాం. 954 - 32 ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే 1s ప్లేస్ 10s ప్లేస్ 100 ప్లేస్. ఇక్కడ 954లో 1s ప్లేస్లో ఏముంది? 4 ఉంది. 4 1s ఉన్నాయి ఇందులో. తర్వాత 5 10s ఉన్నాయి. ఆ తర్వాత 9 వచ్చి 100s ఉన్నాయన్నమాట. 9 100s. అందులో నుంచి తర్వాత ఇక్కడ ఏం తీసేస్తున్నామంటే ఇక్కడ 2 1s ఉన్నాయి, 3 10s ఉన్నాయి. 100 ప్లేస్లో ఏం లేదు కాబట్టి ఏమీ రాయము. ఇప్పుడు 4 1sలో నుంచి 2 1s మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 2 వస్తుంది. 2 1s ఉంటాయి. 5 10sలో నుంచి 3 10s తీసేస్తే మనకు 2 10s ఉంటాయి. 9 100sలో నుంచి ఏమి తీయడం లేదు కాబట్టి 900 యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉంటాయి. దీన్నే మనం ఇక్కడ ఏం చేస్తామంటే 1s ప్లేస్లో 4 - 2 = 2 వస్తుంది. 10s ప్లేస్లో 5 - 3 = 2 వస్తుంది. 9 ప్లేస్లో 9 - ఏమీ లేదు కాబట్టి 9 అలానే ఉంటుంది. దీన్ని మనం మళ్ళీ ఇక్కడ ఏ విధంగా చేస్తామంటే 954 - 32 = ఆన్సర్ ఏమి ఇస్తాం? ఇక్కడ 922 అని ఇస్తాం. ఈ విధంగా మనము ముందుగా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.